గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఫార్ములాస్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. ఫస్ట్ మనం ఈ ట్రిగ్నోమెట్రీ ఈ చాప్టర్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటాం. అతను ఎవరంటే హిప్పార్కస్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని చెప్పి ఎవరి పేరు చెప్పుకుంటామంటే హిప్పార్కస్ అన్నమాట. ఇతను ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని ఎలా తీసుకొచ్చాడంటే ఫస్ట్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ తీసుకుంటాడు. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి వన్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కింద చెప్తాం అనమాట. వెట్స్ ఏబిసి కింద తీసుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో మనకి బి దగ్గర యాంగిల్ ఎంత ఉంది? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకున్నాం. ఒక ట్రయాంగిల్లో వన్ యాంగిల్ 90 degrees తీసుకుంటే దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఇంకో థీరం, ఫేమస్ థీరం ఒకటి మనకి గుర్తుకొస్తుంది. ఏంటంటే అది పైథాగరస్ థీరం అన్నమాట. ఈ పైథాగరస్ థీరాన్ని ఎలా చెప్తామంటే ఇప్పుడు 90 degrees ఆపోజిట్గా ఉన్న 90 degrees ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం ఎప్పుడైనా సరే హైపోటెనస్ అంటాం. ఇక్కడ ఏసీ అనేది హైపోటెనస్ అన్నమాట. పైథాగరస్ మనకి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ హైపోటెనస్ యొక్క స్క్వేర్ తీసుకుంటే అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ ఉన్నాయి కదా, ఏబి ఒకటి బీసీ, వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఈక్వల్గా ఉంటుందని చెప్తాడు. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీన్ని మనం పైథాగరస్ థీరం అంటాం. అయితే పైథాగరస్ కంటే ఈ థీరాన్ని మనకి భారతీయ గణిత శాస్త్రవేత్త బౌద్ధాయనుడు కూడా దీనికి ప్రూఫ్ ఇచ్చాడు. అందుకే దీన్ని బౌద్ధాయన థీరం అని కూడా చెప్తాం. పైథాగరస్ థీరం లేదంటే బౌద్ధాయన థీరం అన్నమాట. ఈ హిప్పార్కస్ ఏం చేస్తాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దీంట్లో మనకి 3 sides కనపడుతున్నాయి, ఏబి బీసీ ఏసీ. 90 degrees ఆపోజిట్గా ఉంది కాబట్టి ఏసీని హైపోటెనస్ అన్నాం. ఇప్పుడు సి దగ్గర మనం యాంగిల్ తీసుకుందాం, థీటా కింద తీసుకుందాం. సి దగ్గర యాంగిల్ థీటా తీసుకున్నప్పుడు ఈ థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? యాంగిల్ మనం థీటా తీసుకున్నప్పుడు సి దగ్గర యాంగిల్ థీటాకి ఆపోజిట్ సైడ్ అని దేని చెప్తాం. థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే దీనికి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి? ఏబి. తర్వాత యాంగిల్ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ అని చెప్తాం. ఎడ్జసెంట్ అంటే దీని పక్కన ఉన్న సైడు, ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. ఏంటి? యాంగిల్ థీటాకి సంబంధించిన ఆపోజిట్ సైడ్ ఏమో ఏబి చెప్తాము, ఎడ్జసెంట్ సైడ్ అనమాట థీటాకి సంబంధించి బీసీ. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో మనకి బి దగ్గర 90 degrees ఉంటుంది, సి దగ్గర థీటా ఉంది కాబట్టి యాంగిల్ ఏ ఎంత అవుతుంది? అప్పుడు సమ్ ఆఫ్ 3 angles ఎంత? 180 degrees రావాలి. ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది కాబట్టి 180లో నుంచి 90 సబ్ట్రాక్షన్ చేస్తే 90 అనమాట. అంటే ఇక్కడ థీటా ఉంది కాబట్టి యాంగిల్ రావాలంటే 90 - థీటా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు
90 మైనస్ తీటా. అంటే ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ సి, మనకి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కనుక 90 డిగ్రీస్ వస్తే మనకి వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ సి దగ్గర తీటా తీసుకున్నాం కాబట్టి యాంగిల్ ఏ ఎంత అవుతుంది? 90 మైనస్ తీటా. ఇప్పుడు యాంగిల్ ఏకి సంబంధించి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ ఏ ఉంది, ఇక్కడ దీనికి సంబంధించిన ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ దీనికి ఎదురుగా ఉన్న సైడ్ అనమాట, బీసీ వస్తుంది. కానీ ఇక్కడ తీటాకి ఎంత వచ్చింది మనకి? ఆపోజిట్ సైడు ఏబీ వచ్చింది. కానీ 90 మైనస్ తీటా ఇక్కడ ఏ దగ్గర ఉంది కదా, దానికి ఆపోజిట్ సైడు బీసీ. అంటే ఇవి యాంగిల్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు అనమాట. ఇప్పుడు 90 మైనస్ తీటాకి సంబంధించి ఎడ్జసెంట్ సైడ్ తీసుకుందాం. ఎడ్జసెంట్ సైడ్ 90 మైనస్ తీటా ఇక్కడ ఉంది, దీనికి సంబంధించిన ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబీ వస్తుంది. ఇక్కడ చూడండి, తీటాకి సంబంధించిన ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ వచ్చింది. 90 మైనస్ తీటా ఎక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ వస్తుంది. అంటే మనకి తీసుకున్న యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ మారుతూ ఉంటాయి. ఈ హైపోటెనస్ మాత్రం ఎప్పుడూ కూడా 90 డిగ్రీకి ఆపోజిట్గా ఉన్న సైడ్నే మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఈ చాప్టర్ని, ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ని మనకి హిప్పార్కస్ ఏ విధంగా డెవలప్ చేశాడంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్కి 2 సైడ్స్ రేషియో తీసుకొని ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క నేమ్ పెడతాడనమాట. ఇప్పుడు సపోజ్ మనం సి దగ్గర యాంగిల్ తీటా తీసుకున్నాము. దీంట్లో తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. తర్వాత హైపోటెనస్ ఏంటి? ఏసి. ఇది ఒక రేషియో అనమాట. ఈ రేషియోకి చూద్దాం, ఏబి బై ఏసి. ఏబి అంటే ఏంటి? తీటాకి ఆపోజిట్ సైడ్. ఏసి అంటే ఏంటి? హైపోటెనస్. ఈ రెండు సైడ్స్ రేషియో తీసుకున్నాడు. దీనికి నేమ్ ఏం పెట్టాడంటే సైన్ తీటా కింద చెప్తాను. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ తీటాకి సంబంధించి బీసీ ఏంటిది? ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ ఈ రెండు తీసుకుంటాడు. అంటే బీసీ బై ఏసి. అంటే తీటాకి సంబంధించి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీనికి కాస్ తీటా అని పేరు పెట్టాడు. నెక్స్ట్ తీటాకి సంబంధించి ఆపోజిట్ సైడ్ ఏబి, ఎడ్జసెంట్ సైడ్ బీసీ. అంటే ఈ రెండు తీసుకున్నాడు అనమాట ఇప్పుడు. అంటే ఏబి బై బీసీ. అంటే తీటాకి సంబంధించి ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్. దీనికి ఏం పేరు పెట్టాడంటే టాన్ తీటా. ఇక్కడ మనకి 3 రేషియోస్ వచ్చాయి. 3 రేషియోస్కి నేమ్స్ పెట్టాడు. నెక్స్ట్ వీటిని రెసిప్రోకల్ చేశాడు అనమాట. రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమొస్తాయంటే మళ్ళీ ఇంకో 3 రేషియోస్ వస్తాయి. అవి ఏంటంటే ఏసీ బై ఏబి. ఇక్కడ ఏబి బై ఏసీ ఉంది కదా, రెసిప్రోకల్. ఏసీ బై ఏబి తీసుకున్నప్పుడు దీన్ని కొసికెంట్ తీటా అని పేరు పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ బీసీ బై ఏసీ ఉంది కదా, దీనికి రెసిప్రోకల్ ఏంటి? ఏసీ బై బీసీ. దీన్ని కాస్ తీటా అన్నాడు కాబట్టి దీనికి సంబంధించిన రెసిప్రోకల్ని సీకెంట్ తీటా కింద డిఫైన్ చేస్తాం. తర్వాత ఏబి బై బీసీ ఉంది, దీనికి రెసిప్రోకల్ బీసీ బై ఏబి. ఇక్కడ ఏబి బై బీసీ అంటే టాన్ తీటా తీసుకున్నాం. దీనికి టాన్ తీటాకి రెసిప్రోకల్ని మనం బీసీ బై ఏబి వచ్చింది కాబట్టి దీన్ని కాట్ తీటా కింద డిఫైన్ చేశాడు. మనకి ట్రిగ్నోమెట్రీ అని చెప్పంగానే మెయిన్ ఈ 6 రేషియోస్ గుర్తుండాలన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ మధ్యలో ఇంటూ కనుక యూజ్ చేసినట్లయితే ఏబి క్యాన్సిల్ అయిపోయింది, ఏసీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా వాల్యూ ఎప్పుడూ కూడా ఎంత వస్తుందంటే 1 వస్తుంది అనమాట. అదేవిధంగా కాస్ తీటానే
కొసెకండ్ థీటా రేషియో తీసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, బీసీ క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా 1 వస్తుంది. అంటే కాస్ థీటా ఇంటూ సీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా నెక్స్ట్ టాన్ థీటా అంటే ఏబీ బై బీసీ ఇంటూ బీసీ బై ఏబీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏబీ క్యాన్సిల్, బీసీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా 1. అంటే టాన్ థీటా ఇంటూ కాట్ థీటా. ఇవి ఫార్ములాస్ అన్నమాట, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి ప్రోడక్ట్ ఎప్పుడు కూడా 1 వస్తుంది. నెక్స్ట్ వీటి నుంచి మనం ఇంక వేరొక ఫార్ములా తీసుకురావచ్చు. కొసెకండ్ థీటా అన్నప్పుడు ఏమవుతుంది, సైన్ థీటా ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే బై డినామినేటర్లోకి వస్తుంది, అంటే 1/sin థీటా. నెక్స్ట్ సీకెండ్ థీటా, దీని నుండి వచ్చే ఫార్ములా సీకెండ్ థీటా. కాస్ థీటా ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే 1/cos థీటా. నెక్స్ట్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అవతలకి వెళ్తే 1/tan థీటా. ఇక్కడ చూద్దాం మనం, సైన్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా 1 వచ్చింది, ఇది ఒక ఫార్ములా. దీని నుండే మనకి కొసెకండ్ థీటా ఈక్వల్ టు 1/sin థీటా, సీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా. ఇవి కూడా మనం ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఇవి కూడా మనకి గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా తీసుకున్నప్పుడు మనకి ఫార్ములా ఏమొచ్చింది, ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై హైపోటెనస్ ఏసీ. కాస్ థీటా తీసుకున్నప్పుడు ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ బై ఏసీ హైపోటెనస్. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో తీసుకుందాం మనం, అంటే సైన్ థీటా బై కాస్ థీటా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్లో ఏసీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏబీ బై బీసీ మిగిలిద్ది. ఏబీ బై బీసీ అంటే ఏబీ అంటే ఆపోజిట్ సైడ్ థీటాకి, బీసీ అంటే ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అన్నప్పుడు ఏం తీసుకున్నాం మనం, టాన్ థీటా. అంటే ఇప్పుడు టాన్ థీటాకి ఫార్ములా ఇంకోటి ఎలా రాయొచ్చు అంటే సైన్ థీటా బై కాస్ థీటా కింద చెప్పచ్చు. ఈ టాన్ థీటాకి రెసిప్రోకల్ అనమాట. రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు దాన్ని కాట్ థీటా కింద డిఫైన్ చేసాం కాబట్టి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు వీటిని మార్చి రాయాలి. రెసిప్రోకల్ తీసుకుంటే దీనికి కాస్ థీటా బై సైన్ థీటా. ఈ ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ట్రయాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కాబట్టి ఎమ్మటే మనకేం గుర్తుకు వస్తుంది అంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం నుండి ఏం చెప్పొచ్చు మనం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇది పైథాగరస్ థీరం నుండి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. అంటే ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం, బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం. ఇక్కడ కూడా ఏసీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం. ఇక్కడ పైథాగరస్ థీరం స్టేట్మెంట్ తీసుకున్నాం ఈక్వేషను, ఆ ఈక్వేషన్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం అన్ని టర్మ్స్ని. ఇక్కడ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అంటే 1. ఇక్కడ ఏబీ బై ఏసీ అంటే ఏంటి, సైన్ థీటా. రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా కింద రాయొచ్చు. ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే సైన్ హోల్ స్క్వేర్ థీటా వస్తుంది, అంటే సైన్ స్క్వేర్ థీటా కింద రాస్తాం దాన్ని. మధ్యలో ప్లస్ గుర్తు. బీసీ బై ఏసీ అంటే ఏముంది, కాస్ థీటా. బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది కాబట్టి దీన్ని కాస్ స్క్వేర్ థీటా కింద రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. ఇది ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని నుండి మళ్ళీ ఇంకో 2 ఫార్ములాస్ మనం తీసుకురావచ్చు అనమాట. ఏంటంటే అవి సైన్ స్క్వేర్ థీటా కావాలనుకో మనకి, కాస్ స్క్వేర్ థీటా అవతలకి వెళ్తే 1 - కాస్ స్క్వేర్ థీటా. అదే కాస్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలనుకో
కాస్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, సైన్ స్క్వేర్ తీటాని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. అంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండు మనం దీని నుండి తయారు చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, సైన్ తీటా కాస్ తీటా వచ్చే, వీటికి రెసిప్రోకల్స్. సైన్ తీటాకి రెసిప్రోకల్ ఏంటి, కొసెకంట్ తీటా. అంటే దాన్ని ఎలా రాస్తాం, ఏసీ బై ఏబి. తర్వాత కాస్ తీటాకి రెసిప్రోకల్ సీకెంట్ తీటా, అంటే ఏసీ బై బీసీ. తర్వాత ట్యాన్ తీటా, ట్యాన్ తీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏబీ బై బీసీ. అంటే ఇక్కడ మనం ట్యాన్ తీటా అన్నప్పుడు ఏం చెప్తామంటే తీటా, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై ఎడ్జసెంట్ సైడ్ బీసీ అని చెప్తాం అనమాట. అవి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏబీ బై బీసీనా లేకపోతే బీసీ బై ఏబీని అన్న కాదు. మనకిచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీటా ఎక్కడుంది, ఆ తీటా యాంగిల్కి సంబంధించిన ట్యాన్ తీటా అన్నప్పుడు ఏమొస్తుందంటే ఆపోజిట్ సైడ్ ఏబీ ఈజ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట బీసీ. నెక్స్ట్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏబీ బై బీసీ తీసుకున్నాం కదా, దీనికి రెసిప్రోకల్ కాట్ తీటా. కాట్ తీటా అన్నప్పుడు బీసీ బై ఏబీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సైన్ తీటా అంటే ఏబీ బై ఏసీ వచ్చింది, కాస్ తీటా అన్నప్పుడు బీసీ బై ఏసీ. తర్వాత కొసెకంట్ తీటా అన్నప్పుడు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అనమాట ఏసీ బై ఏబీ. సీకెంట్ తీటా అన్నప్పుడు ఏసీ బై బీసీ. ట్యాన్ తీటా అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ తీటా అన్నప్పుడు ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇలా తీసుకుంటాం. మనకి పైథాగరస్ థీరం మళ్ళీ తీసుకుందాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. దీంట్లో మనకి ఏబీ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ప్లస్ బీసీ స్క్వేర్ అవతలకి వెళ్తే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏబీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం ఈక్వేషన్ మొత్తాన్ని, బై ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలిద్ది ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ. ఏసీ బై ఏబీ అంటే కొసెకంట్ తీటా, స్క్వేర్ ఉంది కాబట్టి కొసెకంట్ స్క్వేర్ తీటా అయింది. ఇది మధ్యలో మైనస్ గుర్తు. బీసీ బై ఏబీ, బీసీ బై ఏబీ అంటే కాట్ తీటా అనమాట. అంటే ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి కాట్ స్క్వేర్ తీటా. ఇది కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. దీని నుండి ఇంకో ఫార్ములా వస్తుంది ఏంటంటే కొసెకంట్ స్క్వేర్ తీటా అని అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మైనస్ కాట్ స్క్వేర్ తీటాని యువతల వైపు పంపిస్తాం. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. అదే కాట్ స్క్వేర్ తీటా అడిగాడు అనుకో, మనకి +1 అవతలకి వెళ్తుంది, -1. అంటే కొసెకంట్ స్క్వేర్ తీటా -1. మెయిన్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మిగతాయి తీసుకురావచ్చు అనమాట. మళ్ళీ పైథాగరస్ థీరం తీసుకుందాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఉంది. ఇక్కడ మనం ఏబీ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు బీసీ స్క్వేర్ వాల్యూ తీసుకుందాం. బీసీ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ అవతలకి వెళ్తే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం మొత్తం ఈక్వేషన్ మొత్తం, బై బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఏసీ బై బీసీ అంటే సీకెంట్ తీటా అనమాట. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా, స్క్వేర్స్ వచ్చాయి కాబట్టి మైనస్ గుర్తు మైనస్ రాసాం. ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ అంటే ట్యాన్ తీటా కాబట్టి ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ట్యాన్ స్క్వేర్ తీటా. ఇది థర్డ్ ఫార్ములా అనమాట. అంటే మనకి స్క్వేర్ల మీద ఈక్వల్ టు 1 వచ్చాయి. 3 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, వీటికైతే ప్లస్ గుర్తు వస్తుంది ఈక్వల్ టు 1. కొసెకంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఇది కూడా 1. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, దీని వాల్యూ కూడా 1 వస్తుంది. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా అడిగాడు అనుకో మనకి ఎప్పుడైనా, మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవతలకి వస్తే +1 ప్లస్
tan square theta. ఇవి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మెయిన్ ఈ బాక్స్లో ఉన్న 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వాటి నుంచి మనకి ఏ వాల్యూ అడిగితే అది దానికి సంబంధించిన ఫార్ములా మళ్ళీ మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ట్రిగనోమెట్రీ, మ్యాథమెటిక్స్లో ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి ట్రిగనోమెట్రీ చాప్టర్ బాగా రావాలి అంటే ఏ ఫార్ములాస్ మనం నేర్చుకుని ఉండాలి, ఆ ఫార్ములాస్ ఏమేమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మీరు సవివరంగా నేర్చుకున్నారనుకుంటాను, మీకు అర్థమైందనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని ప్రక్కనే బెల్ సింబల్ ఉంటుంది, రెండింటిని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైనటువంటి సలహాలను, సమాధానాలను, డౌట్స్ని క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.